గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా రాష్ట్ర నిధులతో చేయబడింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా అన్నా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేయబడింది. 2019-24లో దాదాపు 80% కేంద్ర ప్రభుత్వ నిధులు, 20% రాష్ట్ర ప్రభుత్వ నిధులు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తన 20% కూడా నిధులు ఇవ్వకోకుండా ఎన్ఆర్జీఎస్ కింద లెక్క కట్టి అది మా రాష్ట్ర వాటా అని చెప్పేసి ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే మనం డబ్బులు ఇస్తున్నామో PMEY 1O అంటే మన ప్రభుత్వం కూడా సైన్ చేశారు. దాంట్లో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ మనం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 15,000 ఇవ్వకపోతే ఆ నిధులన్నీ మురిగిపోతాయి. దాదాపు కొన్ని వేల కోట్లు ఉంటున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. కేవలం గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది కాబట్టి మనం ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నిధులు తిరిగి ఇచ్చేస్తే అవి మన రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీకు గ్రామాలకు చెప్పండి. పోయిన ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా గృహ నిర్మాణ కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఇచ్చే నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులనే మనం ఇస్తున్నాం. కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా చెప్పండి. బట్ మా ప్రభుత్వం 2014-19 మధ్యలో కట్టుకున్నప్పుడు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొద్ది నిధుల సమస్య మూలంగా